హలో స్టూడెంట్స్. సో, ఈరోజు మీకు లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ఏ విధంగా అప్లై చేయాలి? ఏ కంపెనీస్‌లో మీకు ఫ్రీ ఇంటర్న్‌షిప్స్, పెయిడ్ ఇంటర్న్‌షిప్స్, స్టైఫండ్ అవైలబుల్ అనేది మీకు ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చూడండి. iic.apsche.ap.gov.in. సో ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా? సో మీకు ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ కనెక్ట్ పోర్టల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందు నుంచి మనకు డిఫరెంట్ ఇండస్ట్రీ ప్రొవైడర్స్ అనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఓకేనా? సో దీంట్లో మీరు ఎలా అప్లై చేయాలంటే యాజ్ ఎ స్టూడెంట్ సో కిందికి స్క్రోల్ చేయమ్మా. సో ఇక్కడ చూడండి, సైన్ ఇన్ టు అప్లై. కిందికి స్క్రోల్ చేయగానే సైన్ ఇన్ టు అప్లై ఈ విధంగా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే యాజ్ ఎ స్టూడెంట్ మీ ఈమెయిల్ ఐడి కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, పాస్వర్డ్. సో పాస్వర్డ్ మీకు తెలియదు కాబట్టి సో నేనేం చేస్తున్నాను, ఫర్గెట్ పాస్వర్డ్. ఓకేనా? సో ఫస్ట్ టైం లాగిన్ అయిన వాళ్ళకు మీకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది చూడండి. సో ఇక్కడ మీరేం చేయాలి, మీ మొబైల్ నెంబర్ కానీ మీ మెయిల్ ఐడి కానీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ. ఓకేనా? సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుంది అంటే ఈ విధంగా డిస్ప్లే అయిపోతుంది. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఎంటర్ ఓటీపీ వెరిఫికేషన్ కోడ్. ఓకేనా? సో అక్కడ మీరు మొబైల్ ఎంటర్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది. సో మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి, పర్సనల్ పాస్వర్డ్. సో సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో చేంజ్ అవ్వగానే మీకు ఏమవుతుంది అంటే లాగిన్. ఓకేనా? సో ఆ లాగిన్ ఎక్కడ ఉంటుంది, సేమ్ iic.apsche.ap.gov. పోర్టల్లో కింద సైన్ ఇన్ టు అప్లై. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కదా ఓటీపీ నుంచి. సో పాస్వర్డ్ సెట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్. ఓకేనా? సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేది వచ్చేస్తున్నాయి ఈ విధంగా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, స్టూడెంట్ ప్రొఫైల్, అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్, అప్లైడ్ ఇంటర్న్షిప్స్, అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్. సో ఫస్ట్ లాగిన్ ఎంటర్ అవ్వగానే మీరు ఏం చేయాల్సిందంటే స్టూడెంట్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ కానీ, ఓకేనా, మీ మెయిల్ ఐడి కానీ మీ బ్రాంచ్ కానీ, ఓకేనా, సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, సో కొంతమంది స్టూడెంట్స్ డేటా అవైలబుల్ లేకపోయినా కూడా సో మీ కాలేజ్ కోఆర్డినేటర్ ఉంటారు కదా, ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్, బ్రాంచ్కి ఒక్కొక్క కోఆర్డినేటర్ ఉంటారు. సో ఆ కోఆర్డినేటర్కి మీ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయండి. సో ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది అప్డేట్ అవుతాయి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి స్కిల్స్ డీటెయిల్స్. సో మీ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఆల్రెడీ మీకు బేసిక్ డీటెయిల్స్, బేసిక్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత మీ లేటెస్ట్ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకేనా? ఎదర్ వర్డ్ ఆర్ పీడిఎఫ్. సో మీరు వర్డ్ కానీ పీడిఎఫ్ కానీ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకేనా? అప్లోడ్ చేసి అప్డేట్ ప్రొఫైల్. సార్ ఎందుకు సార్ రెజ్యూమ్ అంటే, సో అక్కడ మీరు కొన్ని కంపెనీస్కి అంటే ఇండస్ట్రీ కంపెనీస్కి అప్లై చేశారు కాబట్టి మీ డీటెయిల్స్ అక్కడ వాళ్ళకి రీచ్ అవుతాయమ్మా. సో వాళ్ళు చెక్ చేసి ఇన్ కేస్ మీ ప్రొఫైల్ వాళ్ళకు సూటబుల్ అంటే దే ఆర్ ప్రొవైడ్ స్టైఫండ్ ఆర్ సంథింగ్, ఎనీథింగ్. ఓకేనా? సో ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్. సో అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డిఫరెంట్ ఇండస్ట్రీ కనెక్ట్స్ పోర్టల్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ చూడమ్మా,
నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్న్షిప్ కంపెనీస్. బ్లాక్ బాక్స్, స్మార్ట్ బ్రిడ్జ్, ఏపీఎస్ఏసి, ఓకేనా, అట్లా డేటా వ్యాలీ. సో డిఫరెంట్ కంపెనీస్, ఇండస్ట్రీస్, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇందులో పెయిడ్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి, స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తాయి, ఓకేనా. సో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్కి మీరు అప్లై చేసేటప్పుడు ఆ కంపెనీ ప్రొఫైల్ చెక్ చేసి, సో అవి పెయిడ్ ఇంటర్న్షిప్సా, ఫ్రీ ఇంటర్న్షిప్సా, లేదా స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తుందా, స్టైఫండ్ ప్రొవైడ్ చేయదా, అవన్నీ నీట్గా చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి. సో ఇక్కడ కూడా 4 months ఉంటాయి, 6 months ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్స్ అనేది 4 months, 6 months. మ్యాక్సిమం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరు 4 months అప్లై చేయండి మా, ఓకేనా. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ నేను కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కోర్స్ అనేది 6 months కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు కోర్స్ నేర్చుకోవచ్చు. ఆ కోర్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో దాని మీద నేను నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి అంటే సో 6 months ఇంటర్న్షిప్స్ కూడా మీరు అప్లై చేయండి. సో ఇక్కడ మీకు నచ్చిన కంపెనీ అనేది మీరు ప్రొవైడ్ చేయొచ్చు, ఓకే. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెయిడ్ ఇంటర్న్షిప్ డేటా వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో దీని మీద నేను చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ రైట్ సైడ్ మూవ్ చేయగానే వ్యూ పోస్టింగ్, దీని మీద క్లిక్ చేయండి. సో కంపెనీ డీటెయిల్స్, సో ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఏ బ్రాంచెస్ అనేది ఎలిజిబిలిటీ ఫర్ ద ఇంటర్న్షిప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో లాంగ్ టర్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అనేది కూడా డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో దాని యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఓకే అనుకుంటే అప్లై నౌ. సో ఈ అప్లై నౌ క్లిక్ చేయకముందు టోటల్ డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా. సో అప్లై చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ అప్లైడ్ ఇంటర్న్షిప్స్, ఇక్కడ మీరు ఏమేమి ఇంటర్న్షిప్స్కి అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్కి మీరు అప్లై చేసింటారు కదా ఇంటర్న్షిప్స్, అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత అవి అప్రూవ్డ్ అయినాయా, వాళ్ళు రిజెక్ట్ చేసినారా అనేది మీకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ క్లిక్ చేయగానే సో డిఫరెంట్ ఇండస్ట్రీ కంపెనీస్ వాళ్ళు మీ ఇంటర్న్షిప్స్ని అప్రూవ్ చేయగానే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆటోమేటిక్గా ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్రూప్లో మీకు మెసేజ్ వస్తుంటాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో, ఎప్పుడెప్పుడు ఏమేమి అసైన్మెంట్స్ ఉంటాయి, సో ఎప్పుడెప్పుడు మీకు టెస్ట్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కంప్లీట్ చేయండి. సో అటెండెన్స్ ఇంపార్టెంట్, అసైన్మెంట్స్ ఇంపార్టెంట్. సో ఏదైనా టెస్ట్ ఉన్నా కూడా టెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో బేసిక్ అటెండెన్స్ ఉండాలి. సో కొన్ని అసైన్మెంట్స్ సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఎలిజిబుల్ వస్తారు మా మీరు ఇంటర్న్షిప్కి. ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, ఓకేనా. సో ఈ విధంగా మీరు అప్లై చేయాలి. సో ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్స్ మీ డీటెయిల్స్ లేవనుకుంటే సో మీ కాలేజ్లో డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్స్, సో వాళ్ళు అప్రోచ్ అవ్వండి. సో మీ డీటెయిల్స్ ఇవ్వండి, ఆటోమేటిక్గా వాళ్ళు అప్డేట్ చేస్తారు మీ డీటెయిల్స్, రైట్.